జై భీమ్, నమో బుద్ధాయ. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే గారి 135వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఈ దేశంలో సామాజిక అసమానతలు తొలగించిన క్రాంతిరేఖ సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు. బడుగు బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశాలు కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులే గారు. మహాత్మా జ్యోతిబా ఫులే గారు 1873లో సెప్టెంబర్ 24న సత్యశోధక్ అనే సంస్థను ఏర్పాటు చేసి హక్కులు కల్పించడం జరిగింది. జ్యోతిబా ఫులే గారికి మరికొన్ని పేర్లు జ్యోతిబా ఫులే అని కూడా అంటారు, మహాత్మా ఫులే అని కూడా అంటారు. జ్యోతిబా ఫులే గారు 1848లో మొట్టమొదటిసారిగా స్కూళ్ళు స్థాపించడం జరిగింది. మహిళలకు విద్య అందించడంలో ఆయన చాలా కృషి చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్కూలు స్థాపించిన తర్వాత తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి ఫులే గారిని చదివించడం జరిగింది. అనంతరం ఈ దేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలను చేయడం జరిగింది. మహిళలకు విద్యా అవకాశాలు కల్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. ఈరోజు మహిళలు చదువుకుంటున్నారంటే దానికి కారణం మహాత్మా జ్యోతిబా ఫులే గారి కృషి. కేవలం వంటకాలకు పరిమితం కాకుండా మహిళలను చదివించడంలో, మహిళల చదువు కోసం చాలా కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే గారు. ఈరోజు ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం.